హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చుల్కా సిస్టర్స్. ఈరోజు మా ఛానల్లో క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నామండి. సో దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, నెయ్యి, కిస్మిస్, ఆల్మండ్స్, షుగర్, పాలు అండ్ ఇలాచీ పౌడర్ అండి. సో ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అవ్వగానే 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి. దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అలాంటివి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి అది కొంచెం హీట్ అయ్యాక మనం దాంట్లో తురుముకున్న క్యారెట్ ఉంటుంది కదండి, ఆ క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి. కొంచెం అలానే రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం థిన్ లేయర్గా ఉంటుంది కదా, కాబట్టి అది కింద అడుగు అంటకుండా ఉంటుంది. సో మనం ఎవ్రీ 2 మినిట్స్కి అలా కలుపుతూ ఉండాలి. దాన్ని బట్టి మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ నెయ్యి మనము ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి. ప్రతి ఒక్క 2 మినిట్స్కి కలుపుకోవాలి అండ్ అలానే కలుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, దానికి పాటుగా దగ్గరగా అవుతుంది అండి క్యారెట్ హల్వా. సో దాంట్లో కొంచెం దగ్గరికి అవ్వగానే మనము కొన్ని తగినంత పాలు పోసుకోవాలి. ఇక్కడ మేము 1 కప్ ఆఫ్ క్యారెట్కి మేము 2 కప్ ఆఫ్ మిల్క్స్ తీసుకున్నామండి దీంట్లో. సో ఇక్కడ అలానే మిక్స్ చేస్తూ ఉండాలి. అది కొంచెం దగ్గర అవ్వగానే చూడండి, ఇలా మరిగి దగ్గరికి అవుతుంది. సో మనకి అర్థమవుతుందండి, కొంచెం చూడగానే మనకి తెలిసిపోతుంది అది క్యారెట్ కొంచెం మెత్తగా అవ్వగానే. సో అలా అవ్వగానే మనము కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. తగినంత షుగర్ తీసుకోవాలండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ క్యారెట్కి 1/2 కప్ ఆఫ్ షుగర్ సరిపోతుందండి. అలానే బాగా కలుపుకుంటే ఆ షుగర్ అనేది కరిగి కొంచెం వాటర్లోకి అవుతుంది. సో అలానే బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గరికి పడగానే మనం ఫస్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న అవి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా యాడ్ చేస్తున్న కొద్దీ కొంచెం మరుగుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మరుగుతూ ఉండాలి. ఇప్పుడు షుగర్ వేసాం కదండి, ఇది కొంచెం బాగా మరిగి దగ్గరికి అవ్వాలి. వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు దగ్గరికి అయ్యింది కదండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత కూడా మనం కలుపుకుండాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుంది. షుగర్ వేసాం కదా, తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇప్పుడు దగ్గరికి అయ్యాక చూడండి, క్యారెట్ హల్వా రెడీ.